కేంద్రం నాకేమిచ్చింది, రాష్ట్రం నాకేమిచ్చింది, నా ఇంటికి ఏమిచ్చింది, మా ఏరియాలో రోడ్డు వేస్తే ఏముంది, ఇది సాధారణంగా మాట్లాడేటటువంటి మాటలు. వాడికి ఎవడికి అదానికి దోచిపెట్టాడు, అంబానీకి ఒకడు దోచిపెట్టాడు. నువ్వు వ్యాపారం చేస్తూ నువ్వు 1000 రూపాయలు సంపాదించావు అంటే అది నువ్వు దోచుకున్నట్టు కాదు. వాడి వ్యాపారం పెద్ద వ్యాపారం, నీ వ్యాపారం చిన్న వ్యాపారం. చిన్న వ్యాపారం ఆదుకోవడానికి ఏముంది, ఖచ్చితంగా ప్రభుత్వాలని అడుగుతాం. అక్కడ బ్యాంకులకి లోన్స్ ఇచ్చారు, మాకేమిచ్చారు. అదే ఇప్పుడు నరేంద్ర మోడీ చేస్తున్నది, చేసింది. ఎంతమందికి తెలుసు ఈ విషయం? ఎవరు చెప్పగలిగారు? బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళకి వాయిస్ ఉంది, కానీ ప్రజెంట్ చేసేటటువంటి టీవీ ఛానల్ లేవు. నాబోటోళ్ళు ఎవరు అన్నా మాట్లాడామంటే కనుక అదేందో నరేంద్ర మోడీ ప్యాకెట్లో నువ్వు బ్యాగులు పంపిస్తాడు. పాయింట్ ఏంటంటే ఇక్కడ అసలైనటువంటి కీలకమైనటువంటి అంశం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి ఈ చిన్న వ్యాపారులకు రుణాలకు సంబంధించి నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, అది కేంద్ర ప్రభుత్వ స్వనిధి పథకం అన్నటువంటి. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తన పేరు మార్చుకుని ఇస్తోంది, జగనన్న చేయూత అనేదో పేరు పెట్టి ఇస్తోంది. కాకపోతే వడ్డీలు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది, ఇప్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అని. బట్ 2 తెలుగు రాష్ట్రాలను కాదు, దేశవ్యాప్తంగా ఈ స్వనిధి పథకం కింద అంటే మనకి సాధారణంగా చిరు వ్యాపారులు, బళ్ళ దగ్గర, హోటళ్ళ దగ్గర, పునుగుల బండ్లు, బజ్జీల బండ్లు, ఇడ్లీ బండ్లు, వీళ్ళందరూ ఏంటంటే రోజుకి ఒక 2000 నుంచి 10,000 రూపాయల పెట్టుబడి కావాల్సి ఉంటుంది. అంటే కూరగాయల బండి వాళ్ళకి 1000 రూపాయలు కావాల్సి ఉంటే, పండ్ల బళ్ళోళ్ళకి 2000 రూపాయలు కావాల్సి ఉంటే, టిఫిన్ బళ్ళోళ్ళకి 3000 రూపాయలు కావాల్సి ఉంటే, ఇంకా చిన్న స్థాయి అంటే రోడ్డు పక్కన చిన్న స్థాయి హోటల్ నడిపేటటువంటి వాళ్ళకి 10,000 కావాల్సి రావచ్చు. ఈ 10,000 రూపాయలు అనేటువంటి రోజు అక్కర్లేదు, కొంతమందికి రోజు కావాల్సి ఉంటుంది, కొంతమందికి వారానికి కావాల్సి ఉంటుంది. బట్ ఈ అప్పు కావాలంటే చాలా నాలాంటి వాళ్ళని చాలా చూసాం, అట్లాంటి కవర్ చేసాం కూడా స్టోరీలు. 100 రూపాయలు మనం 10,000 రూపాయలు అప్పు కావాలంటే ఇస్తారు, 9,000 పొద్దున్నే చేతికి ఇస్తారు. 10,000 రూపాయలు అంటే నెల రోజులకు కావాలంటే 9,000 రూపాయలు ఇచ్చి నెల తిరిగేటప్పటికి 10,000 ఇవ్వాలి. ఒక్క రోజు గ్యాప్ వచ్చిందంటే 10,000 1000 11,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి చక్రవడ్డీలతో బాధితులు ఇంతకుముందు మనం చూసాం, ఏదైతే కాల్మనీ కేసులు అట్లాంటివి. ఇప్పుడు అట్లాంటి వ్యవహారాలకి ఇబ్బంది లేకుండా భారతదేశంలోనే లార్జెస్ట్ అర్బన్ మైక్రో క్రెడిట్ స్కీమే ఈ పిఎం స్వనిధి. దీని కిందన దేశవ్యాప్తంగా 85 లక్షల నగరాలలో నగర ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళకి 43% మంది మహిళలకి, 44% మంది ఓబీసీలకి, 22% మంది ఎస్సీ ఎస్టీలకి ఇచ్చారు టోటల్గా ఈ డబ్బులు. ఇందులో 75% మంది 18 నుంచి 45 ఏళ్ల వాళ్ళే ఈ ఉపాధి పొందారనమాట ఈ పథకం ద్వారా. 7% ఇంట్రెస్ట్ సబ్సిడీ, మిగతా డబ్బుల్ని కేంద్రం భరిస్తూ ఉంటుంది. మొత్తం 30 లక్షల లోన్లు టోటల్గా దేశవ్యాప్తంగా 30 లక్షల మందికి లోన్లు వచ్చినాయి. ఒక రైతులకి ఇచ్చిన డబ్బులన్నా ఇవన్నీ ఎవరికి తెలుసు అన్నటువంటిదే సందేహం. ఈ లోకల్గా ఉన్నటువంటి పార్టీలు వాళ్ళ పేర్లు చెప్పుకుంటాయి.